మీ రాశికి తృతీయ స్థానంలో అంటే విక్రమ స్థానంలో, పరాక్రమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము కూడా జరుగుతున్నది. అంటే లలిత కళల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. దీని వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి దూరం లేదా అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రాకుండా చూసుకోవాలి. మొత్తం మీద కుంభరాశి వారి ఈ 10 రోజులు ముఖ్యంగా ధన, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను అత్యంత నిగ్రహంతో ఉండాలి. మరి ఈ 10 రోజులు కుంభరాశి వారు అసలు కుంభరాశి అంటేనే కుంభరాశి వారు అత్యంత దార్శనికులు. అంటే ఈ 10 రోజుల్లో చంద్రుడి యొక్క సంచారం మీ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో ఇప్పుడు తేదీల వారీగా 100% ఖచ్చితత్వంతో చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 10 రోజుల ప్రారంభం మీకు చాలా భారంగా అనిపిస్తున్నది. ప్రారంభమే భారంగా మారింది. అంటే ప్రారంభమే భారంగా. మనస్సులో తెలియని ఆందోళన, భయం వేధిస్తాయి. ఎవరితోనూ వివాదాలకు వెళ్ళకండి. ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడండి. ఆకస్మికమైన ధన నష్టం లేదా ఖర్చుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే ఈ 2 రోజులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు చంద్రుడు మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తాడు. అష్టమ చంద్రుడి యొక్క గండం గడిచి ఒక్కసారిగా అదృష్టం మీ తలుపు తడుతుంది. గత 2 రోజులుగా ఉన్న ఒత్తిడి అంతా మాయమైపోతుంది. తండ్రి గారి నుండి లేదా పెద్దల నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. దేవాలయ సందర్శన చేస్తారు. దూర ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయంలో సానుకూల వార్తలు వింటారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు చంద్రుడు మీ రాశికి దశమ స్థానం కర్మస్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు.